వ్యవసాయం చేసుకుంటానంటున్న విజయసాయి రెడ్డి వ్యవసాయం మొదలు పెట్టాడు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి జీవితంతో? అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయం అంటే పైరేసిన తర్వాత వానాలు పడ్డా ఒక తడి నీళ్ళు వేసిన కలుపులు ఉన్నాయి, కలుపు మొక్కలు వస్తాయి కదా, సహజం కదా. ఈ కలుపులు వేరటానికి అంటే గత 5 సంవత్సరాల నుండి కలుపు మొక్కలు ఉన్నాయి, చీడ పురుగులు ఉన్నాయి, మట్టిని తోచేసిన ఘనాపాటులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్, కవిత గారు ఈ తెలంగాణలో వాళ్ళ దేశం 2 కోట్లు, ఇక్కడ 18,000 కోట్లు పేదవాడి రక్తాన్ని కల్తీ మందులతో, కల్తీ రెక్కలతో వీళ్ళు బ్రాండ్లు వేసుకొని ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిద్దాయా అంటే అశోక్ సామ్రాట్ దగ్గరికి వెళ్ళింది, మూల విరాట్. మరి ఇవన్నీ కలుపు మొక్కలు చాలా ఉన్నాయి, అది ఒక విజయసాయి రెడ్డి గారికే తెలుసు. ఆయన కొంచెం మారాడు, ఎందుకంటే ఆయనకి అక్కడ విలువ ఉన్నదా లేదా అన్నదని పక్కన పెడితే, విలువ ఇచ్చిన నాళ్ళు అతను గౌరవించిన వాళ్ళు ఉందాగానే ఉన్నాడు అటు పక్కనే. ఎప్పుడైతే ఈయన కొంచెం తారకరత్న చనిపోయినప్పుడు కుటుంబ బాధ్యతతో వాళ్ళ కూతురు, తమ్ముడు కూతురు, అన్న కూతురు, వాళ్ళ అల్లుడు అది కలిసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఎవరైనా మరణ సమయంలో మంచి చెడు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆయన బిడ్డ తరపున ఆయన మాట్లాడచ్చు, తప్పులేదు. చంద్రబాబు నాయుడు ఆ నందమూరి కుటుంబానికి ఇవాళ ఒక రాష్ట్ర ప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకుడు, ఇలా ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక బాధ్యత ఉండేది కుటుంబ పరంగా. అలాంటి వ్యక్తితో విజయసాయి రెడ్డి వాళ్ళ కుమార్తె గురించి కొంచెం కుటుంబ విషయాలు మాట్లాడితే తప్పులేదు. అది చూసి భయపడినటువంటి వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు విజయసాయి రెడ్డిని చక్కగా పక్కన నెట్టడం మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారో అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నిజంగానే అతనికి ప్రాణహాని ఉండదండి, చూస్తున్నాం కదా. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ చంపిన వాళ్ళు ఒక్కొక్కడు మరణం. దస్తగిరి కూడా ఈ విషయం మనం ఈ సోషల్ మీడియాలో ఎప్పుడో ప్రకటించాం. ఏది గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఇది రాక కూటమి ప్రభుత్వం రాకముందే వైఎస్ఆర్సీపీ హత్య రాజకీయాల గురించి ఒక్కొక్కళ్ళు సస్తారని చెప్పి అప్పుడే ప్రకటించాము. ఇప్పుడు అదే జరుగుతుంది. విజయసాయి రెడ్డి కూడా తప్పదు, ఇది పక్క. ప్రభుత్వం జ్యుడిషియల్ కానీ ప్రభుత్వం కానీ విజయసాయి రెడ్డికి ప్రొడక్షన్ కల్పించాల్సిందే. అంత ప్రాణహాని ఉండాల్సినంత అవసరమే ఉందండి. A2 అండి, ఆయన A2 ముద్ర పడింది, ఆయన ఒప్పుకుంటున్నాడు. A2 ముద్ర పడింది, ఎందుకంటే కోటరీ, ఈ కోటరీలో ఆయన ఒక సభ్యుడు. 1, 2 సాగినన్నాళ్ళు బాగానే సాగింది. వీళ్ళకి ఎక్కడొచ్చింది ఈ భేదాలంటే ఈ స్కామ్లోనే వచ్చిందండి. అంతా చూసుకోండి, ఆర్ఆర్ఆర్డి అని ఉండేది సారా కుంభకోణంలో, అక్కడ వచ్చింది మెలక, వాటాల కాడ వచ్చింది. ఎప్పుడైనా కుటుంబంలో అన్నదమ్ములకి బాగా పంపినప్పుడు ఖచ్చితంగా తగాదాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆస్తి కాడ ఎంత ఒక తల్లికి పుట్టి పెట్టలకే వస్తాయి. వీళ్ళు ఎవరెవరు అందరూ ఒకసారి కూడిన తర్వాత ఆస్తుల కాడ బాగా తగాదాలు ఎందుకు రావండి, ఆడ మొదలైంది విషయం. అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మాత్రం కాపాడమనే బాధ్యత జ్యుడిషియల్కి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, దస్తగిరికి కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దస్తగిరి దగ్గరికి తర్వాత వెళ్దాం మనం. విజయసాయి రెడ్డికి ప్రాణహాని రావడానికి గల ప్రధాన కారణం ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆయన నిజాలు బయట చెప్పట్లేదు, ఆయన ఎక్కడ నేను బయట అప్రూవర్ గారు మారుతున్నాను అని కూడా అంటలేదు కదా. ఆయన అంటలా, ఆ స్థాయి వీళ్ళే కల్పిస్తారు. నీకు వేరే అక్కడ అధికార పార్టీ కాదు, ఆ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కల్పిస్తారు కూడా అతనికి. ఎందుకంటే ఇప్పుడు వెనక మాయ పక్కిలు ప్యాను దేంట్లో ఉండిద్ది అంటారు మన కథల్లో, వెనక చిలకలో ఉంది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్పి పార్టీ యొక్క అధ్యక్షుడు యొక్క పక్కన ఉన్న కోటరీ చరిత్ర మొత్తం ఎవడి చేతిలో ఉంది? విజయరెడ్డి గారి చేతిలో ఉంది. పుస్తకం ఆయన దగ్గర ఉంది. ఇక్కడ వీళ్ళు ఏదో లోకేష్ దగ్గర రెడ్ బుక్ అంటున్నారు, కానీ అసలు బుక్ అక్కడ ఉంది. అసలు బుక్ విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీ డేటులు సహా ఉండిద్ది. అందుకని
సమయం వచ్చినప్పుడు ఇప్పటికైనా విజయసాయి రెడ్డి గారు ప్రజలకు మేలు గతం జరిగిన అన్యాయాల్లో నేను కూడా ఒక పాత్రదారుడునని నువ్వు పంచాత్తాపడి నువ్వు ఇప్పుడైనా అప్రూవల్గా మారి వ్యవస్థను గాడిలో పెడతావని మేము కోరుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఈ వరుస హత్య రాజకీయాలు ఇంకా మారవా? ఎందుకంటే పరిటాల రవి హత్య దగ్గర నుంచి చూద్దాం, అందులో సాక్షులు కానీ నిందితులు కానీ వరుస పెట్టి చనిపోయారు. ఇప్పుడు వైఎస్ వివేకా గారి హత్య కేసు వరుస పెట్టి చనిపోతున్నారు. మరో పక్కన చూస్తే నటి జత్వాని నాకు న్యాయం చేయండి మహాప్రభు, వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారు అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఏందంటారు? ఇంకా మారరా ఈ వైసీపీ వాళ్ళు? అసలు వాళ్ళు ఎంచుకునేదే అదండి. జత్వాని దాంట్లో ముగ్గురిని సస్పెండ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ని. అస్సలు లొసుగులల్లా సచివాలయంలో అక్కడ హై స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో చాలా ఉందండి. ప్రజలకు అన్యాయం చేస్తుందో వాళ్ళే. ప్రజల సొమ్ముతోటి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఈ ఆర్థిక లాభాలు కోట్ల కోసం, ఎందుకంటే నెలకు జీతే 4 కోట్లు, 2 లక్షలు 4 లక్షలు జీతం ఇస్తారు. ఒక డీల్ జీతే ఏముందో 4-5 కోట్లు. ఈ కోట్లకు కకృతుబడి ఇంటికాడ ఇల్లు కాదండు, ఇంటికాడ వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు డీల్ చేస్తున్నారండి వ్యవస్థ. ఇది ప్రభుత్వం సిఐడి ఆఫీసర్ ఎంక్వైరీ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లలో ఉన్న చెడుని కనుక తీసేసి వాళ్ళు అసలు సస్పెండ్ చేస్తే సగం దరిద్రం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పల్నాడులో మాచర్లో జరిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానిచ్చి ఆయాల బుద్ధ వెంకన్న మళ్ళీ అట్లనే ఉమామేశ్వరం మీద కారు బగలు కొట్టడం వాళ్ళు అట్లా. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో ఒక రామకృష్ణ కార్యకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఒక కార్యకర్తల అభిమాని మీద సైకిల్ వేసుకుని ర్యాలీ చేస్తున్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మన సైకిల్ వేసుకుని ర్యాలీ చేసుకోవచ్చు కార్యకర్త, అట్టనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకిల్ వేసుకుని ర్యాలీ చేసుకోవచ్చు, అట్టనే జనసేన వాళ్ళు చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళ ప్రకారం వాళ్ళు ఓపిక ఉంది. రాష్ట్రం మొత్తం తిరుగుతాడు ఎంటర్టైన్మెంట్కి. వాళ్ళ గుడ్డలో తీసి కొట్టినప్పుడు ఉందా అదొక వీడియో ఉందండి సార్ సీఎం గారు. ఒక సామాన్య కార్యకర్త అతని పార్టీ మీద అభిమానంతో ప్రచారానికి వెళ్తే గుడ్డలు ఓడదీపించి అర్ధనంగనంగా పంపించిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. అతను చేసిన కుంభకోణాలు దేవాలయాలకు వెళ్ళడానికి స్పెషల్ బజారా, స్పెషల్ రోడ్డా, వాళ్ళ రోడ్డు వాళ్ళ ఇష్టం. అక్కడ ప్రభుత్వాల భూములు ఆక్రమించి ఇవన్నీ ఓకే ఆక్రమించిందని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్ళడానికి అధికారులకు ఏం వచ్చింది అంటారు? అసలు అక్కడ అధికారులు ముందడు ఎందుకు వేయలేకపోతారు? భయం అనుకోవాలంటారా, ఇంకా భక్తి ఉందనుకోవచ్చు అంటారా? ఈ అధికారుల్లో భక్తి కాదండి, ప్రాణహాని. ఇప్పుడు వెళ్తాడు ధైర్యం చేసి నేను ఒక ఆఫీసర్ నేను వెళ్తానండి, ఆడ ఏ సాటు నుండో లేపుతారు వీళ్ళు. చంపటంలో, ప్రాణాలు తీయటంలో, దోపిడీ చేయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మించిన కథానాయకులు ఈ చరిత్రలో ఎక్కడ ఉండరు, ఈ దేశంలోనే ఉండరండి. అంతవరకు పక్క. అందుకే వాళ్ళ ఎంక్వైరీకి పోయి సర్వే చేయడానికి దడుతుంది. ఇప్పుడు అందుకే అంటారు పైన తిరుగుతాయే డ్రోన్స్ ద్వారా తీశారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని కోట్లు, ఎన్ని కఠాన కోట్లు ఆస్తులు వాడు కొడుకు లెక్కరు. ఆయన ఎంపీ, ఇలా ఎంపీలు ప్రజల రక్తం పేదోడు. మళ్ళీ బయటకు వచ్చి నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అంటాడు, నుదుట ముద్దులు పెడతాడు, నెత్తిమీ చేయి పెడతాడు, మీరు ఆరిపోయారు అంటారు. ఇది వాళ్ళు చేసే ప్రచారం. ఈ పిచ్చి మండలు ఏం చేస్తారు, మా నాయకుడు ముద్దు పెడతాడు, నన్నే ముద్దు పెట్టాడు సంబరపడతాడు. ముద్దు పెట్టారు, గుద్దులు తెలియట్లా. అది తెలుసుకోవాలి ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణా, లేకపోతే బీజేపీయా, జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఎవరు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు, ఏ కులాలకి ఎంతంత ప్రాధాన్యం ఇస్తున్నారు, ఇవన్నీ బేరీజు వేసుకొని ప్రజలు ఆలోచన పరులై అభివృద్ధి కోసం బాట వేయాలి తప్ప స్వార్థం కోసం నా కులపాడను ప్రజలను హింసించేవాడిని జీవితంలో దరి చేరనివ్వకూడదని ప్రజలను కోరుకుంటున్నాం.